ధర్మ సంస్థాపన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తోగూట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు అన్నారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ గణేశ శారద శంకరాలయంలో 3 రోజుల పాటు జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా 2వ రోజు వారు పాల్గొన్నారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహారుద్ర శ్రీసూక్త లక్ష పుష్పార్చన కార్యక్రమం స్వామివారి పర్యవేక్షణలో నిర్వహించారు. సుమారు 50 మందికి పైగా వేద పండితులు ఉదయం 8 గంటల నుండి నమక చమక సహిత రుద్ర పారాయణంతో పాటు శ్రీసూక్త పారాయణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు శ్రీమాత్రే నమః జపాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా శారద అమ్మవారిని వివిధ పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులకు భగవన్నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ ధర్మసూత్రాలు ప్రవచనాలు విన్నంత మాత్రాన లాభం లేదని, వాటిని ఆచరించినప్పుడు మాత్రమే ధర్మ సంస్థాపన కొనసాగుతుందని అన్నారు. దేవాలయాల్లో దేవతలను పూజించడం, మనం ప్రత్యక్ష దేవతలైన తల్లిదండ్రులను విస్మరించడం సరికాదని సూచించారు. తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన వారందరితో ప్రేమపూర్వకంగా మెదలడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కబ్సా భూమేశ్వరరావు, శ్రీ గణేశ శారద శంకరాలయం కమిటీ అధ్యక్షులు బండపల్లి ఉపేందర్ శర్మ, ప్రధాన కార్యదర్శులు రామక విఠల్ శర్మ, పురం ప్రేమచందర్రావు, మూగు హరిశంకర్, మూగు నాగేశ్వర శర్మ, జీవి రంగారావు, ఎరబాటి శశికాంత్, గౌరవ అధ్యక్షులు నేదునూరి వామన్రావుతో పాటు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. త్రిగుళ్ల వాసుదేవ శర్మచే నిర్వహించబడిన గేయ రామాయణం అందరినీ అలరించింది. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. సర్వేజన సుఖినో భవంతు. ఆ సమయంలో అందరి చూపు సీత పైన, సీత చూపు రాముడి పైన, రాముడి చూపు శివధనస్సు పైన. అక్కడ ఆ ఘటన అలా ఉంది. ఆ సమయంలో దానికి నమస్కారం చేసినాడు. వెంటనే ఎడమ చేయితో అవలీలగా ఆ శివ ధనుస్సుని ఎత్తినాడు. దానిని ఎక్కుపెట్టే సమయంలో ఒక్కసారిగా ధనుస్సు పిలపని విరిగిపోయింది. ఎప్పుడైతే ఆ ధనుస్సు విరిగిపోయిందో ఆకాశంలో ఒక గొప్ప ధ్వని పుట్టింది. భూమి అణిగిపోయింది. సముద్రాలన్నీ కలవమవుతున్నాయి. ఆ దొంగకి కొన్ని నక్షత్రాలు రాలిపోయినాయి. ఇల్లు చెల్లుమన్నది, గంటలు కళ్ళుమన్నాయి. వచ్చిన రాజుల గుండెలు గుబిల్లుమన్నాయి. సీతాదేవి ఒళ్ళు జల్లుమన్నది. ఆ సమయంలో నల్లవాడి ధైర్యాన్ని చూసి, నల్లవాడి బలము చూసి తెల్లమొహం వేసినారు వచ్చిన రాకుమారులందరూ కూడా, దేవతలందరూ కూడా. ఈ సమయంలో ఆ సమయంలో ఇద్దరు అక్షరం మా చంద్రబీజం, దాన్ని అది ప్రశాంతతకు సంకేతం. ఈ నమశివాయదు అని అర్థం. అంటే అంత ప్రాణాక్షర ఆ బీజాక్షరాలతో అగ్ని చంద్ర బీజాల కలయికనే అన్న శబ్దానికి ఎంత మహిమ ఉందో తెలుసా? రా శబ్దోచ్చారణే జాతే వక్త్రాత్ పాపం విగచ్చతి, మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి. తర్వాత మా అని ఎప్పుడైతే అంటామో ఆ బయటికి వెళ్ళిపోయిన పాప రాశి అంతా కూడా భస్మీపటలం అయిపోతుంది పార్వతి. అటువంటి పేర రామ మంత్ర రామ ఇత్యక్షరద్వయం. మొత్తం 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. అన్ని చిత్త విభ్రమమును కలిగించేవే. మంత్రాలలో మహామంత్రం ఒకటే, అది రామ అన్న. శ్రీరామని నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామని నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. Shangari,
प्रतिदधामे